మనం ఇప్పుడు తినే కూరగాయలు రాష్ట్రం నలుమూలల దేశం నలుమూలల నుంచి కూరగాయలు వస్తాయి. రైతు ఎప్పుడు కట్ చేస్తున్నాడు, అవి ఎంత దూరం ట్రావెల్ అయ్యి మార్కెట్కి వస్తుంది, ఆ మార్కెట్ నుంచి ఎంతమంది చేతులు మారుతుంది, మనం ఎన్ని రోజులు తాజా కూరగాయలు తింటున్నాము, అక్కడి నుంచి మన చేతికి రావడానికి ఎంత ప్రాసెస్ అవుతుంది, ఎన్ని చేతులు మారుతున్నాయి, మనకి చేతికి వచ్చే టైంకి ఏ విధంగా క్వాలిటీతో ఉందనేది ఒకసారి మీకు నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నమస్కారం, మీ డిఎస్ఆర్ మాట్లాడుతున్నాను. ప్రపంచ సృష్టిలో ముఖ్యమైనది ప్రతి జీవికి ఆహారం. ఆహారంలో ముఖ్య భాగం పోషిస్తున్న కూరగాయలు. ఇప్పుడు మనం హైదరాబాద్లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గుడిమల్కాపూర్ అతిపెద్ద మార్కెట్లో ఉన్నాం. మనం ఇప్పుడు తినే కూరగాయలు, ఆకుకూరలు రైతు ఎప్పుడు కట్ చేస్తున్నాడు, అవి ఎంత దూరం ట్రావెల్ అయ్యి మార్కెట్కి వస్తుంది, ఆ మార్కెట్ నుంచి ఎంతమంది చేతులు మారుతుంది, మనం ఎన్ని రోజులు తాజా కూరగాయలు తింటున్నాము, ఎన్ని రోజులు తాజా ఆకుకూరలు తింటున్నాము ఒకసారి చూద్దామా. ఇప్పుడు గుడిమల్కాపురం నుంచి ఎవరెవరు తీసుకుని వెళ్తారు అనేది ఇప్పుడు మీకు చెప్తాను. అక్కడి నుంచి ఆన్లైన్ అంటే ఆన్లైన్లో డెలివరీ మీరు ఆర్డర్లు పెడతారు కదా, యాప్ ద్వారా వాళ్ళు కొంటారు, బండ్ల మీద తీసుకుని అమ్మే వాళ్ళు కొంటారు. అలాగే మన గల్లీలోనో లేదంటే మెయిన్ రోడ్లో షాపులు పెట్టుంటారు, ఆ వెండర్స్ వచ్చి కొనుక్కుంటారు. అలాగే మన సూపర్ మార్కెట్లు హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నాయో సూపర్ మార్కెట్ వాళ్ళు వచ్చి కొంటుంటారు. అలాగే మన ఒక సామాన్య వ్యక్తి వెళ్ళి అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేయలేడు, ఎందుకంటే అది రిటైల్ కాదు కాబట్టి. అది కమిషన్ ఏజెంట్ అన్ని బస్తాలు లెక్కన అమ్ముతుంటారు, కేజీ లెక్కన 20 kgs అని 50 kgs లెక్కన అమ్ముతాడు కాబట్టి మనం అక్కడికి కొనలేం. ఒక సామాన్యుడు వెళ్ళి ఒక ఫ్యామిలీ మ్యాన్ వెళ్ళి కొనలేడు కాబట్టి మనం కొనాల్సింది ఎవరి దగ్గర, సూపర్ మార్కెట్లోనో లేదంటే ఆన్లైన్లోనో లేదంటే మన బండ్ల మీద ఆటోలోనో లేదా 4 చక్రాల మీద అమ్మే వాళ్ళ దగ్గర మనం కొంటాం, రోడ్ సైడ్ షాపుల్లో. ఇప్పుడు ఇంత లోడ్ వేసుకుని వెళ్తున్నారు కదా, అంటే మీరు ఇంకో మార్కెట్ తీసుకుని వెళ్తున్నారా లేదంటే ఏదైనా ఫంక్షన్ ఉందా? ఏం లేదు, మాది ఇంకో మార్కెట్లో తీసుకుపోయి కూరగాయలు అమ్ముతాం. ఎక్కడన్నా చౌటుపల్లి కూరగాయల మార్కెట్. ఓకే, అంటే మీరు ఒకరేనా లేదా అన్ని షాపులకి? మేము ఈడికెళ్ళి ఒకటే షాప్ వరకు తీసుకుపోతాం, అక్కడ అన్ని షాపులకు సేల్ చేస్తాం. ఓకే, మీరు అక్కడి నుంచి అన్ని షాపులకి చేస్తాం. అంటే ఇంచుమించు ఎన్ని టన్నులు ఉంటుంది? ఇది మించి 5 వస్తుంది. 5 టన్నులు. ఇది మీరు 2 రోజులు అమ్ముతారు? ఒకే రోజు అయిపోతుంది. ఇప్పుడు ఈ ఆలు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆగ్రా నుంచి వచ్చింది. ఇప్పుడు అక్కడ కట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? అంటే 3-4 days నుంచి అవుతుంది. అక్కడ లోడ్ చేసి ఇక్కడ వచ్చేవారు 3-4 days అవుతుంది. మీ దగ్గర నుంచి ఇక్కడ అమ్ముడవడానికి ఎన్ని రోజులు పడుతుంది? 1 day అయిపోతుంది. 1 day 2 days. ఎక్కువ బల్క్గా మీకు ఎవరు తీసుకుంటారు, అంటే హోటల్లో లేదంటే మీకు రిటైల్? అంటే మ్యాక్సిమం వచ్చేసి మార్కెట్లోకి వెళ్తాయి. మాదనపేట, ఇది గుడిమల్కాపూర్ చిల్లర మార్కెట్. ఓకే, అదొకటి మాదనపేట, మోసాపేట. ఇప్పుడున్న మానవ జీవితంలో ఎక్కువ మంది టైం స్పెండ్ చేయలేక ఆన్లైన్ ఆర్డర్లు పెట్టుకోవడం, లేదంటే ఎక్కువ ఈ సంతలో సెలబ్రేట్ చేయడం. ఓకే, సంతలో వచ్చేటి ఫ్రెష్గానే ఉంటాయి, అలాగే ఆన్లైన్ వచ్చినట్టుగా బాగానే ఉంటాయని మీరు అనుకుంటారు. ఒక రైతు ఫ్రెష్గా కట్ చేసి 2 days తర్వాత 3 days తర్వాత మన చేతికి వస్తుందంటే దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోండి ఎంత ఫ్రెష్నెస్ ఉంటున్నాయా లేదా అనేసి. ఎందుకంటే మనం ఒక చికెన్ షాప్కి వెళ్ళినా ఫ్రెష్ చికెన్ అయినా మటన్ అయినా అడుగుతున్నాం. రెగ్యులర్ తినే కూరగాయలు మీరు ఆలోచించుకోండి, వీలైనంత వరకు మీరు ఆ ఫ్రెష్నెస్ అనేది మీరు కొనేటప్పుడు చెక్ చేసి తీసుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మనిషి ఆయుసు 100 నుంచి 60 దాకా పడిపోయింది. ఆ 60 దాకా అయినా కరెక్ట్గా ఉంటున్నారంటే షుగర్లు, బీపీలు ఇవన్నీ వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? గుల్బర్గా నుంచి వచ్చింది. గుల్బర్గా నుంచి. రెగ్యులర్గా ఎన్ని బ్యాగులు వస్తాయన్న? రెగ్యులర్గా మాకు 300-400 వస్తుంది. 300-400. అంటే ఎలాంటి వాళ్ళు మీ దగ్గర కొంటారు? ఈ బండ్ల మీద కానీ రిటైల్ వాళ్ళు కొంటారు. రిటైల్ వాళ్ళు బల్క్గా కొంటారు. ఇక్కడ మార్కెట్లో ఎలాంటి వాళ్ళు వచ్చి ఎక్కువ కూరగాయలు కొంటుంటారు? అంతా హోల్సేల్ వాళ్ళు వస్తారు, హోటల్ వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఎక్కువ వర్షాలు అలా పడినప్పుడు ఈ క్వాలిటీ ఇవన్నీ ఎలా చూస్తారు? వర్షాలు పడితే గొప్ప అనేది ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ అవుతుంది.
ఎర్రమట్టి కాబట్టి కొంచెం మట్టి అంటూ వస్తుంది. మంచిగా అనిపిస్తుంది. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? కూరగాయలు ఎక్కువ కొనుక్కోకుండా మీకు ఎంత కావాలో అంత తీసుకొని మీ ఫ్యామిలీస్కి ఎలా యూస్ అవుతుందో అలా చేసుకోండి. తక్కువగా అమ్ముతున్నారు కదా అనేసి 100 రూపాయలకి 5 కేజీలు అని టమోటాలు తీసి పెట్టుకోవడం నాకు తెలిసినంత వరకు వేస్ట్. ఓకే, మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నేను కాదనట్లేదు. అలాగే మీ హెల్త్ కానీ మీరు చూసుకోవాలనేది నా ఆలోచన. టమోటా ఉందండి, టమోటా ఎక్కడెక్కడి నుంచి వస్తుందో తెలుసు? హైదరాబాద్కి చింతామణి, బాగేపల్లి, ములకల్ చెరువు, మదనపల్లి, పొంగనూరు, పలంనేరు, కోలారు, మహారాష్ట్రలో లాతూర్ నుంచి వస్తుంది. అలాగే లోకల్ నుంచి కొంత టమోటాలు వస్తున్నాయి. ఎన్ని సంవత్సరాలకి ఇక్కడ? 20 సంవత్సరాలు. ఈ ఓన్లీ టమోటానే చేస్తున్నారు? ఈ టమోటా మీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజెంట్ అయితే ఇప్పుడు అనంతపురం, కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంది ప్రజెంట్. మీకు ఎక్కడెక్కడి నుంచి వస్తుంది? రెగ్యులర్ అంటే మదనపల్లి, చిత్తూరు డిస్ట్రిక్ట్ ప్లస్ కోలార్ కర్ణాటక, బాగేపల్లి, చింతామణి, వడ్డేపల్లి, ఈ అన్ని మార్కెట్, అనంతపురం ప్లస్ ములకల్ చెరువు ప్లస్ కర్నూలు, గద్వాల. ఎప్పుడు కట్ చేసింది మీ దగ్గరికి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? రైతు కట్ చేసిన తర్వాత మీ దగ్గర రావడానికి? రైతు మాల్ అయితే నిన్న కట్ చేసి ఈ రోజు వస్తుంది. వ్యాపారస్తుల మాల్ అయితే ఇంకో రోజు ఎక్కువ సంబంధించి. మీ దగ్గర ఎలాంటి వాళ్ళు కొంటారు? మా దగ్గర సూపర్ మార్కెట్స్ వాళ్ళు, రైతు మార్కెట్ వాళ్ళు ప్లస్ చిల్లర అంగళ్ళు నడుస్తున్నాయి. ఇప్పుడు అంగళ్ళు, రీటైలర్స్ అందరూ మా దగ్గర తీసుకుంటారు. అంటే ఎక్కడో కట్ చేసిన టమోటా మనకు 2 days తర్వాత మార్కెట్కి వస్తుంది. అక్కడ అమ్ముడుపోకుండా స్టాక్ అక్కడే ఉండిపోతే దాన్ని సిలక మాల్ అనేసి హైదరాబాద్ మార్కెట్ల వాళ్ళు అంటారు. అంటే ఈరోజు అమ్ముడుపోకపోతే నెక్స్ట్ డే దాన్ని ఈ ఆటో వాళ్ళు, బండ్ల మీద ఉండేవాళ్ళు కొనుక్కుంటారు. దాన్ని మనం 100కి 5 కేజీ లెక్కన కొనుక్కొని మనం ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటున్నాం. వర్షాలు తుఫాను పడితే అన్క్వాలిటీ సరుకులు ఎక్కువ వస్తాయి, క్వాలిటీ సరుకులు తక్కువ వస్తాయి. ఆన్లైన్ వాళ్ళు మనం ఆర్డర్ పెట్టి మనకి ఇంటికి వెజిటేబుల్స్ వస్తున్నాయి. 10 minutes అని, లేదంటే 1 day ముందు ఆర్డర్ పెడితే మన ఇంటికి వచ్చి డెలివరీ అవ్వడం మీకు ఇప్పుడు తెలుసు. అవి వాళ్ళు ఎలా పర్చేజ్ చేస్తారంటే 3 types ప్లాన్ చేసుకుంటారు. ఒకటి ఓన్ సోర్సింగ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి వచ్చి సీసీ కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయడం ఆ ఏరియాలో వెజిటేబుల్స్ని బట్టి, ఇంకోటి మార్కెట్ మీద. ఆ మార్కెట్ ఎక్కడంటే వెండర్ దగ్గర వాళ్ళు ఇండెంట్ ఇస్తారు. ఇది ఎలా అంటే ఆ కంపెనీకి ఒక కేటగిరీ టీం ఉంటుంది. ఈరోజు సండే నాకు ఇన్ని కేజీలు అని ఎక్స్పెక్టేషన్స్, ఎగ్జాంపుల్ టమోటా నాకు 500 kgs కావాలి అనేసి కేటగిరీ టీం వచ్చి సోర్సింగ్ టీంకి ఇస్తుంది, ప్రొక్యూర్మెంట్ టీం. ఆ ప్రొక్యూర్మెంట్ టీం అయితే వాళ్ళు ఎవరికి ఇస్తారంటే లోకల్లో ఉన్న వెండర్స్కి ఇస్తారు, ఇండెంట్ ఫార్వర్డ్ చేస్తారు. నాకు ఈరోజు ఇన్ని కేజీ టమోటాలు 300 kgs కావాలి, నాకు 1 kg ప్యాకెట్ ఇన్ని, 2 kg ప్యాకెట్ ఇన్ని కావాలని వాళ్ళు ఆర్డర్ ఇస్తారు. అలాగే వాళ్ళు కలెక్షన్ సెంటర్ అనేసి కొన్ని ఉంటాయి, సీసీలు. అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఒంటి మామిడి ఉంది, ఒంటి మామిడికి లీఫీస్ దొరుకుతాయి. శంకరపల్లి కానీ, చేవెళ్ళ కానీ ఇలాంటి ఏరియాలో ఏంటంటే లీఫీస్ ఎక్కువ దొరుకుతుంటాయి. లీఫీస్కి అక్కడ సీసీ సెంటర్లు పెట్టుంటారు, కలెక్షన్ సెంటర్లు. రైతులు అక్కడ తీసుకుని వచ్చి అక్కడ సీసీ సెంటర్లో ఇస్తారన్నమాట. ఇక్కడి నుంచి సీసీ సెంటర్ నుంచి డీసీ అంటే వాళ్ళ మెయిన్ డీసీ డిస్ట్రిబ్యూట్ సెంటర్కి వస్తుంది. అక్కడ వచ్చి ప్యాకింగ్ చేసుకొని అక్కడి నుంచి మన సిటీలో ఉన్న డార్క్ స్టోర్లు, మీ ఏరియాకు ఒక డార్క్ స్టోర్ ఉంటుంది. ఐ థింక్ ఇది ఒక 3 kilometer రేడియస్లో ఒకటి ఉంటుంది. మీరు ఆర్డర్ పెట్టగానే 10 minutes ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఆ డార్క్ స్టోర్ నుంచి వస్తుంది ఈ వెజిటేబుల్స్. అలాగే వెండర్ దగ్గర ఆర్డర్ ఇచ్చినప్పుడు వెండర్ ప్యాక్ చేసుకుని గ్రేడింగ్ చేసి సేమ్ అలాగే డీసీకి పంపించడం, డీసీ నుంచి డార్క్ స్టోర్ నుంచి డెలివరీ బాయ్ మీకు డెలివరీ చేస్తాడు. ఇలా ఈ ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం డైరెక్ట్కి వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకోవడం అనమాట. అది ఎలా ఉంటుందంటే మన షాప్ అతను డైరెక్ట్ మార్నింగ్ వెళ్ళి 3 గంటలకు వెళ్ళి తనకి ఏ కూరగాయలు కావాలో క్వాలిటీగా చూసుకొని, ప్రైస్ చూసుకొని, తనకి ఎన్ని కేజీలు కావాలో అన్ని కేజీలు దొరుకుతుందా లేదా 50 కేజీలు తీసుకోవడం, అవి వేస్ట్ అయిపోవడం ఇలా ఉంటుంది. కాబట్టి తనకి ఎన్ని కేజీలు కావాలో చూస్ చేసుకుని తీసుకుని వచ్చి తన షాప్లో డిస్ప్లే ఎంత అలంకారంగా పెడతారో మీకే తెలుసు. నీట్గా వంకాయ, బెండకాయ, చిక్కుడుకాయ, అలాగే బీరకాయ ఇలాంటివన్నీ నీట్గా పెట్టి మనల్ని కొనుక్కునే అట్రాక్టివ్గా ఉంటుంది. మీ పేరేనా? మున్నూరు స్వామి. వెంకటస్వామి. ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపురం జిల్లా. ఏం తెచ్చారు? టమోటా. అంటే పెద్ద లారీయా లేదంటే ఎలా? బొలెరో పికప్. బొలెరో పికప్. 120 బాక్స్. 120 బాక్స్. అంటే అనంతపురం ఎక్కడ?
రాయదుర్గం తాలూకా. రాయదుర్గం అంటే ఎప్పుడు కట్ చేస్తారు ఇది టమాటో? నిన్న మధ్యాహ్నం కట్ చేసాం, ఈరోజు మార్కెట్కి వేస్తాం. ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? తెల్లవారుజామున 4 గంటలకు. 4 జాములు వచ్చారు. అంటే మీకు టమాటో ఎప్పుడెప్పుడు కట్ చేస్తారు? వారానికి ఎన్ని రోజులు? వారానికి 3 సార్లు కట్ చేస్తాం. 3 సార్లు ఈ మార్కెట్కి వస్తున్నా? ఫుల్ రేట్లు మాగాలి. ఓకే. అంటే ఇక్కడ మీరు తెచ్చిన రోజు అమ్ముడు పోతుందా, లేదంటే ఈ వర్షం పడి లేదంటే మీకు? నిన్న మా ఊరు వేసుకొచ్చారు రైతులు, వాళ్ళు అమ్ముడు పోలేదు సార్. 2 బండ్లు అట్లా లోడింగ్ అట్లా ఉన్నాయి. ఈరోజు అమ్ముతున్నాం. మాల్ ఏం ఖరాబ్ అవ్వదు? ఆ టమాటా స్టాక్ ఏం ఖరాబ్? కట్టలు కట్టింటారే, దారంలో వేసి కట్టలు కట్టిన సరుకు బాగుంటుంది. కింద 4 మీద సరుకు ఉంటుంది, అది అమ్ముకోవాలి. అది ఒక 50 రూపాయలు తక్కువైనా అమ్మి ఇచ్చాక. ఓకే. మీకు అది అమ్ముడు పోకపోతే మీకు రేటు తగ్గుతుంది కదా? లాస్ సార్. ఈ వేరే 250, 300 పోతున్నాయి అంతే. ఆడ బాడీకి 120 ఇవ్వాల. అవునా? కమిషన్ 20 రూపీస్ పోతుంది. ఏం మిగిలేదు. ఒక 400 పోతే మిగిలింది. నేను తెచ్చిన స్టాక్ అయిపోతుందా? అయిపోతుంది. తక్కువ రేటుకి ఇచ్చేసాం, 250, 300 ఇచ్చేసాం. అవునా? మార్కెట్ ప్రైస్ ఈరోజు 250. టాప్ 300, 350 పోయింది. ఏందన్న ఈ డబుల్ మార్కెట్? మంత్లీ 1 డే మార్కెట్కు హాలిడే ఉంటుంది మా అసోసియేషన్ తరఫున. ప్రతి అమావాస్యకు బంద్. ఓకే. అమావాస్యకు ఒక రోజు ముందు ఉంది కానీ డబుల్ మార్కెట్. ఓకే. అమావాస్య ముందు రోజు మీకు ప్రతి అమావాస్యకి ఇక్కడ హాలిడే? అమావాస్యకు ప్రతిరోజు హాలిడే. ఓకే. నెక్స్ట్ అమావాస్య తర్వాత కానీ మీకు డబుల్ మార్కెట్ ఉంటుందా, లేదా నార్మల్? నార్మల్ అంటే ఒక అమావాస్య ముందు రోజు మీకు డబుల్ మార్కెట్. ఓకే. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు సూపర్ మార్కెట్ వాళ్ళు కొంటున్నాను అంటున్నారు కదా, ఇప్పుడు ఈ ఆన్లైన్ మార్కెట్ వాళ్ళు ఏమైనా మీ దగ్గర కొంటున్నారా? ఆన్లైన్ మార్కెట్ వాళ్ళు మ్యాక్సిమం పెద్ద పెద్ద సంస్థలు అయితే డైరెక్ట్ తెచ్చుకుంటారు వాళ్ళు. డైరెక్ట్ అయితే వాళ్ళకి షార్టేజ్ ఉన్న ఐటమ్స్ మన మార్కెట్ నుంచి వెళ్తాయి. మార్కెట్ నుంచి. ఓకే. వాళ్ళు ఎదురు చూస్తున్న క్వాలిటీ మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీ దగ్గర కొంటారు. ఇప్పుడు మీరు అక్కడ కట్ చేసి ఇక్కడికి అంటే ఒక 24 గంటలు అవుతుందా మీరు కట్ చేసి ఇక్కడికి రావడానికి? మధ్యాహ్నం 5 గంటలకు వదిలేస్తే ఇక్కడ మళ్ళీ 5 గంటలకు వచ్చేస్తాం. అంటే 12 గంటలు అవుతుంది నైట్ అంతా జరిగింది. అంటే ఒక రైతు ఎక్కడో అనంతపూర్లో, ఇప్పుడు వైట్ చిల్లీ ఉందండి, అనంతపూర్లో పండిస్తారు ఎక్కువ. అనంతపూరు, అలాగే మన బాగేపల్లి, కర్ణాటక బార్డరు, ఇలాగే మనకి చుట్టుపక్కల ఉన్న కొన్ని విలేజెస్ నుంచి హైదరాబాద్కి ఒక 30% కూరగాయలు వస్తాయి. మిగతా అంతా గుంటూరు నుంచి వస్తుంది, నాయుడుపేట నుంచి వస్తుంది. ఇలాంటి ఏరియాలు ఏంటంటే చిల్లీ ఫేమస్. అక్కడి నుంచి ఒక చిల్లీ కట్ చేసుకొని మార్నింగ్ కట్ చేసిన చిల్లీ లోడ్ చేసి ఆ నైట్ అంతా ట్రావెల్ అయ్యి హైదరాబాద్కి రావడం, హైదరాబాద్ మార్కెట్కి రావడం, మార్కెట్ నుంచి ఆ వెండర్ తీసుకోవడం, ఆ వెండర్ తీసుకొని వచ్చి మన షాపులో పెట్టడం, ఆ షాపులో మనం వెళ్ళి తీసుకొని ఇంటికి తీసుకురావడం. ఇంటికి తీసుకుని వచ్చి నువ్వు ఒకరోజు వండవు కదా, అది తీసుకొని నీకు ఎంత కావాలో 2 days 3 days పెట్టుకుంటారు. దాన్ని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటాం. అంటే మనం ఒక వెజిటేబుల్స్ని ఎన్ని రోజులకి పెట్టుకొని తింటున్నావు, దాంట్లో ఉన్న ఆ ఫ్రెష్నెస్ ఎక్కడ ఉంటుంది, అంటే ఆ క్వాలిటీగా ఉంటుందా? ఫ్రిడ్జ్లో పెట్టేసినాక ఆ క్వాలిటీ ఎలా వస్తుంది? దీన్ని బట్టి మీకే వదిలేస్తున్నా అది ఎంత ఫ్రెష్గా ఉంటుందా. హాయ్ సార్. హాయ్ సార్, మీ పేరండి? నా పేరు సుబ్రహ్మణ్యం. మీరు బ్యాచులరా ఫ్యామిలీ? నిజాలు చెప్పాలన్నా మీకు ఎలా అనిపిస్తుంది? అది ఫ్యామిలీ మ్యాన్ అనిపిస్తుంది. అదే ఫ్యామిలీ మ్యాన్. అంటే జాబ్ చేస్తున్నారా లేదంటే బిజినెస్? జాబ్ చేస్తున్నాను. ఐటీ ఎంప్లాయా? ఓకే. మీరు ఇప్పుడు వెజిటేబుల్స్ కొంటున్నారు, రెగ్యులర్గా ఇలాంటి షాప్లోనే కొంటారా లేదంటే సూపర్ మార్కెట్ కానీ ఆన్లైన్లో కానీ? బేసిక్గా అయితే ఆన్లైన్లో కొనము, ఎందుకంటే మనము ఒకేసారి అన్నీ ఆర్డర్ చేసుకోవడానికి అక్కడ పర్చేస్ ఛార్జెస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి నేనైతే ఇప్పటి వరకు ట్రై చేయలేదు. ఒకసారి ట్రై చేసా కానీ అంత ఎఫెక్టివ్ అని అనిపించలేదు. ఓకే. మనం అవి మళ్ళీ రిటర్న్ పెట్టను, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళను, అదొక కొంచెం లెంతీ ప్రాసెస్ కాబట్టి ఎందుకు లేనుకొని ఫ్రెష్గా ఏడుకొచ్చి ఈ షాప్లోనే తీసుకుంటాం మోస్ట్లీ. అంటే మీకు ఇక్కడ ఫ్రెష్గా అనిపిస్తాయా అంటే ఇలాంటి షాపుల్లోనూ? చెప్పాలంటే నిజాలు చెప్పాలంటే మేము ఇక్కడ కూడా కొనడం చాలా తక్కువ. ఓకే. ఎందుకంటే మా హోమ్ నుంచి ఎవరో ఒకరు, మా విలేజ్ నుంచి ఎవరన్నా వస్తూ ఉంటారు, ఫ్రెండ్స్ రిలేటివ్స్ హైదరాబాద్కి ఎవరు వస్తుంటారో, మా అమ్మ వాళ్ళు మా ఇంట్లోనే తోట ఉంది. ఓకే. ఓకేనా, అంతా ఆర్గానిక్గానే పండించుకుంటాం అనమాట. ఇంటి దగ్గర కూడా మేము ఓన్గానే మేమే చేసుకుంటాము. సో అవి మా అమ్మ వాళ్ళు అట్లీస్ట్ ఒక 10 daysకి ఉండేటట్టు పంపించేస్తారు. మంత్లీ 2 times మంత్లీ 2 ఎవరో ఒకరు వస్తుంటారు. సో హైదరాబాద్లో ఫ్యామిలీ పెట్టి ఎన్ని రోజులు? ఒక 5-4 months. అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ అండి, విలేజ్కును సిటీలో ఉన్న కూరగాయలకు మీకు ఉన్న డిఫరెన్స్? వచ్చాం కాబట్టి చాలా డిఫరెన్స్ వచ్చిందండి.
ఈ డిఫరెన్స్ వల్లే మా యొక్క ఆరోగ్యం క్వాలిటీ గురించి చెప్పండి. ప్రైస్ అనేది ప్రైస్ ఎక్కడైనా ఆల్మోస్ట్ కామన్ గా ఉంది, క్వాలిటీ కదా మనకు మెయిన్ ప్రైస్ కన్నా కూడా. సో దాన్ని బేస్ చేసుకొని చూస్తే ఈ కొద్ది రోజుల్లోనే మేమంతా ఏదో ఒక ఇష్యూతో ప్రాబ్లం ఫేస్ చేస్తాం అనమాట హెల్తీగా. ఎందుకంటే మాకు కంప్లీట్గా ఆర్గానిక్గా చేసుకుంటున్నాం రెగ్యులర్గా, బట్ ఇప్పుడు అంత ఆర్గానిక్గా ఇక్కడ ఎక్కడ ఉండవు కదా, సో దొరకక కొంచెం మాకు సెట్ కాలేదు. సో కొంచెం ఇబ్బంది అయింది. ఓకే సో ఇంకేం చేయలేం కదా సార్. ఇప్పుడు మీరు సూపర్ మార్కెట్లు ఉన్నాయి. ఇప్పుడు రోడ్ సైడ్ అంటే ఓకే, ఇక్కడ దుమ్ము పడడం అలా ఉంటుంది. ఇప్పుడు సూపర్ మార్కెట్ లేదు, ఏసీ అలా పెట్టి బాగా హంగాముగా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని కూడా ఉంటుంది కదండి ప్రైస్ కానీ అన్నీ కూడా ఏసీలో ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే అన్న దగ్గర మార్నింగ్ ఫ్రెష్గా వస్తాయి. సో డైలీ ఆయన రైతు దగ్గర నుంచే పర్చేస్ చేస్తాడు, ఇంక తీసుకుంటాడు. సో అందుకోసమని అన్న దగ్గర ఇక్కడికే వచ్చి రెగ్యులర్గా అయితే ఇదే షాప్లో తీసుకుంటాను నేను నా వరకు. ఇంకో వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా. మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? 4 members, నేను మా మిస్సెస్ 2 పిల్లలు, చిన్న పిల్లలు. ఇప్పుడు మీరు తీసుకున్నది ఎన్ని రోజులు మీరు అంటే స్టోర్ చేసుకుని అనుకుంది? మంత్లీ మనం అంతా యాజ్ ఏ శాలరీ బేసిస్ చేసుకుంటే మంత్లీ ట్వైసే కొంటామండి. ఈడ కూడా రెగ్యులర్గా అన్ని 15 days ఒకసారి తీసుకుంటే నేనేం చేస్తా అంటే ఇవన్నీ కూరగాయలు తీసుకెళ్ళి ఫస్ట్ వాటర్లో క్లీన్ చేసి నీట్గా ఫ్రిడ్జ్లో పార్సల్ చేసినట్టు పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఫ్రెష్గా ఉందని మీరు అనుకుంటున్నారు. ఎంత ఒక అండర్లో ఎంత ఫ్రెష్గా ఉండొచ్చు మీ ఓవర్? అది మనం చెప్పాం, ఫ్రెష్ అనేది మనం అంత క్వాంటిటీగా కరెక్ట్గా ఉండడం లేదు ఇప్పుడు. ఈ నాట్ ఓన్లీ ఇప్పుడు కేర్ ఒకటి, ఈవెన్ మనం డ్రింక్ చేసే వాటర్ కూడా కరెక్ట్గా లేవు ఇక్కడ. ఇప్పుడు ఈ కేర్ ఉంది సార్. మార్కెట్ రావడానికి 2 days పడుతుంది, మార్కెట్ నుంచి మీ దగ్గర రావడానికి ½ day పడుతుంది. మీరు తీసుకుని వెళ్ళి తింటారంటే వెంటనే తిన్నారు అంటే 3 days అయిపోతుంది. 3 days మళ్ళీ అంటే మీ ఫ్రెష్నెస్ 100లో ఎంత ఇవ్వగలుగుతారు? హాఫ్ ఆఫ్ ద పోతుంది కంపల్సరీగా. మరి దీన్ని మీరు 15 days స్టోర్ చేసుకుని తింటాను అంటున్నారు కదా, మరి అప్పుడే ఇంకేం చేస్తామండి? వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ కదా. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం డైరెక్ట్గా. జనరల్గా అందరూ ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారు. బట్ నేనేం చేస్తానంటే ఫ్రెష్ వాటర్తో ఫస్ట్ క్లీన్ చేసి తీసుకెళ్ళంగానే క్లీన్ చేసి మళ్ళీ వాటిని ఒక్కొక్క బౌల్లో సపరేట్గా పెట్టి సపరేట్గా పెట్టుకుంటాం. అట్లీస్ట్ కాస్త అయినా ఒక ఓవరాల్గా మన సిటీ లైఫ్లో వెజిటేబుల్స్కి మీరు ఎంత ఫ్రెష్నెస్కి మార్కులు ఇవ్వగలుగుతారా అండర్లో అవుట్ ఆఫ్? ఫ్రెష్ లోపల మనకు ఒకప్పట్లో 100 years బతుకున్నాం. ఇప్పుడు మన లైఫ్ స్పాన్ ఎంతకు వచ్చింది? 60కి వచ్చేసింది. ఎందుకు వచ్చింది? మనం ఏవైతే వాటర్ అండ్ ఫుడ్ బేస్డ్ ఆన్ ద ఫుడ్ మోస్ట్ ఎఫెక్ట్ చేసేది వాటరు అండ్ ఈ వెజిటేబుల్ ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నాం. సో అంతే ఎందుకైతే తగ్గిందో అంతే పర్సెంటేజ్, అంతకంటే ఎక్కువ ఇవ్వలేము. మన లైఫ్ స్పాన్ ఇప్పుడు ఎలా ఉంది? 50 to 60 చాలా ఎక్కువ. సో అంతకంటే ఎక్కువ ఇవ్వలేము. అది. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరండి? మహేందర్ సార్. మేము క్లాసిక్ టీవీ నుంచి వస్తున్నాము. ఓకే. అంటే ఈ కూరగాయలు ఎలాంటి ఫ్రెష్నెస్ ఉన్నాయి అనేది కస్టమర్ని అడిగి తెలుసుకుందామని వచ్చాము. మీరు ఇప్పుడు చూస్తుంటే ఆకుకూరలు తీసుకుంటా ఉన్నారు. రెగ్యులర్ ఇక్కడే కొంటుంటారు? ఇక్కడనే ఉంటాం సార్, ఫ్రెష్గా ఉంటాయి. మళ్ళీ ఇది డైలీ ఫ్రెష్గా తీసుకొస్తాడు, నాన్ మూమెంట్ స్టాక్ ఉంటుంది. ఓకే. డైలీ వస్తుంటాయి. మామూలుగా ఆటోలలో అంత క్వాలిటీ బాగున్నాయి, కానీ అవి ఏంటంటే నాసి రకం ఉంటాయి, నాన్ మూమెంట్ స్టాక్ ఉంటుంది. ఓకే. ఇది ఏంటంటే డైలీ పర్చేసింగ్ చేస్తాడు, మనకి ఇష్టం వచ్చినట్టు కావాల్సినట్టు తీసుకుంటాడు. రీజనబుల్గా ఉంటాయి ప్రైజెస్ గిట్లా. బయట మార్కెట్లో సూపర్ మార్కెట్లో అలాంటి మార్కెట్లో అయితే 8 rupees 9 rupees కట్ట ఉంటుంది. ఇక్కడైతే మనకి 2 rupees 3 rupees 5 rupees అట్లా మార్కెట్ రేట్ బట్టి ఉంటుంది, రీజనబుల్గా ఉంటుంది. మనకి ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా ఉంటాయి. అది ఏంటంటే కూలింగ్లు ఉంటాయి, అంత బాగుంటాయి కూరగాయలు. అంటే ఇక్కడ అన్ని రకాల కూరగాయలు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సార్. మనకి ఏదంటే అది అవైలబుల్. ఫ్యామిలీ మేనా సార్? ఫ్యామిలీ. ఎంతమంది ఉంటారు? 4 ఉంటాం సార్. అంటే ఎన్ని రోజులకు ఒకసారి కూరగాయలు మీరు కొంటారా? మేము డే బై డే ఒకసారి మన అవైలబుల్ బట్టి వస్తాం సార్. మనకి మనకి ఏం రిక్వైర్మెంట్ ఉంటే దానికోసం వస్తాము. ఎక్కువ బల్క్గా తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టి ఖరాబ్ చేసుకునే బదులు మనకి ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా వస్తాయి. ఓకే, ఫ్రెష్గా వస్తాయి. ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం హైదరాబాద్ నగరానికి ప్రతిరోజు 320 టన్నుల కూరగాయలు అవసరం అవుతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల రైతులు వ్యవసాయాన్ని వదిలేయడం ద్వారా సరఫరా తగ్గడం వలన ఇతర రాష్ట్రాలు మీద మనం ఆధారపడాల్సి వస్తుంది. ఉదాహరణకు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇలా దేశం నలుమూలల నుంచి హైదరాబాద్కు వ్యాపారస్తులు కూరగాయలు తెప్పిస్తున్నారు. మనం తినే ఎన్నో ఆకుకూరలను హైబ్రిడ్ రకాలుగా పండిస్తున్నారు. దాంట్లో టేస్ట్నెస్ లేదు,
ప్రోటీన్ వాల్యూస్ తక్కువగా ఉన్నాయి. దీన్ని బట్టి కూరగాయల నాణ్యత తగ్గడం వలన మన ఆరోగ్యాలు పాడవుతున్నాయి. దీనికి మెయిన్ రీజన్ పంట పొలాలు, రియల్ ఎస్టేట్ తగ్గడం ద్వారా డిమాండ్, సప్లైలు పక్క రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తుంది. దీనిపై గవర్నమెంట్ మహానగరాలు, చుట్టుపక్కల గ్రామాలు రైతులు ప్రోత్సహించడం, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి స్కీములు ఇవ్వడం, అలాగే మద్దతు ధరలు ఇవ్వడం, ఇలాంటివి ప్రోత్సహిస్తే అప్పటికైనా ఈ ఆరోగ్యమైన కూరగాయలు మన చేతికి వస్తాయని కొంతవరకైనా మనం కంట్రోల్ చేయగలుగుతాం. ప్రజలారా, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకోవడం అది మన భ్రమ. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి. మీ ఆరోగ్యం మీ చేతులని. ఇట్లు మీ డిఎస్ఆర్.